హలో అండి. ఈ రోజు ఫుడ్ ఛాలెంజింగ్ అయితే చాలా బాగుందండి. టిఫిన్స్ అన్నమాట అన్ని వేడివేడిగా ఉన్నాయండి. చాలా వేడిగా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు కూడా టిఫిన్ వేడివేడిగా తింటే బాగుంటది కదా. ఇడ్లీ కావచ్చు, పునుగులు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇంకా ఇడ్లీ అంటున్నానో పునుగులు అంటున్నానో ఈ రోజు మెనూ ఏంటో చెప్పట్లేదు కదా. రండి ఈ రోజు మెనూ చూద్దాం. వేడివేడి ఇడ్లీ పిండితో చేసిన పునుగులండి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మినపట్టు, కొత్తిమీర పచ్చడి, పల్లీ చట్నీ, సేమ్ క్వాంటిటీ అండి నాకు మా వారికి. చూసారా చాలా బాగుంది కదా. ఇడ్లీ పిండితో చేసిన పునుగులు చాలా బాగుంటాయండి. ఏం లేదండి, చాలా ఈజీ అనమాట. ఇడ్లీ పిండి ఉంటది కదండి, దానిలో కొద్దిగా మనకి సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా. ఆ గోధుమ రవ్వ కొద్దిగా వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని ఇలా చిన్న పునుగుల కింద వేసుకుంటే ఎంత బాగుంటాయండి. ఎన్ని తినేస్తామంటే మనకి తెలీదు. ఒక 50 అలా తినేస్తాం. సరే చూద్దాం. అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. మీరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైంది అనమాట. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చాలా ఆకలి మీద ఉన్నామండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ ఛాలెంజ్ ఏం లేదండి, రేపు చూద్దాం. ఇవాళ ఛాలెంజ్ చూడండి, ఇడ్లీ కూడా వేడిగా ఉందన్నమాట. మా ఇంట్లో ఇడ్లీ నిజంగా మెత్తగా ఉంటాయి. మెనూని ఆస్వాదిద్దాం అని ఉంటుంది. సరే మెనూని ఆస్వాదిద్దాం సరే అని అన్నాను నేను కూడా. వేడిగా 2 రకాల చట్నీతో 3 రకాల టిఫిన్. సూపర్, తినేద్దాం. ఒకే పిండితో 3 రకాల టిఫిన్. ఒకే పిండితో 3 రకాల టిఫిన్స్. బాగుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. చూడండి, మా ఇంట్లో ఇడ్లీ చాలా దూదిలా ఉంటాయి అనమాట. ఇంకా నేనైతే ఉండలేను, తినేస్తాను. వేడిగా ఉన్నాయి. చూడండి, ఇడ్లీ పనంగా చిన్న ముక్క పల్లి చట్నీ, కొత్తిమీర చట్నీ. ఇడ్లీ పనంగా ఇట్టుకున్నాను. నోట్లో చూసావా? నువ్వు తినగలవు. ఇడ్లీ వేసుకోగలవు. ఇప్పుడు పునుకులు ట్రై చేస్తానండి. కొత్తిమీర పచ్చడి ఇంకా ఇడ్లీ చాలా బాగుంటాయండి. ఉల్లిపాయ పచ్చడి వేసుకునే చాలా బాగుంటాయండి. ఇప్పుడు పునుకులు చూడండి ఎంత బాగుంటాయంటే, మనం ఈవినింగ్ స్నాక్ గా ఇది చేసుకుంటే చాలా బాగుంటాయి. నూనె లాగండి అట్లా. చాలా బాగుంటుంది. చాలా బాగా ఇడ్లీ కంటే మినపట్టు కంటే పునుగులు బాగున్నాయి. నువ్వు ఇడ్లీ చూపించు. మామూలుగా ఉంటుంది అంతా. ఎలా ఉందో కదా. ఇది పెట్టుకోవచ్చు. ఆ ఇడ్లీ పెట్టుకుంటావా? ఆ ఇడ్లీ అది మొత్తం ఏదో ముంచేసుకోవాలి. చూడండి, 1 2 3. చూడండి, 1 2 3. అది నోరా పోకుండియా. మనం అంత తినలేమండి, నా వల్ల అవదు. నేను హాఫ్ ఇడ్లీ తింటాను. తిండిపోతులకే సాధ్యం తెలుసా అలాంటి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకలేదు బాగుంటది కానీ తినలేము. ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది తెలుసా. డబ్బలే ఉందా అలా ఇడ్లీ పళ్ళంగా నోట్లో ఎక్కుతున్నాయి కదా. ఈ చట్నీ కారం ఆ ఇడ్లీ ఇక్కడ గొంతుకి అడ్డుకుని ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది తెలుసా. ఫుడ్ని తినడమే కాదు, ఆస్వాదించడం కూడా రావాలి. నగరం కూడా రావాలి. చెప్తున్నావు అలా తిని ఇలా తినంటున్నావు, తినేస్తున్నావు ఫాస్ట్గా. కొత్తిమీర పచ్చడి లేదు, హైబ్రిడ్ కాకుండా నాటు కొత్తిమీర అంటారు కదా, ఆ పచ్చడి భరిస్తుంది. సువాసన. మా మామయ్య గారికి నేను చేసిన కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఆయన అంటారు, అమ్మ నువ్వు చేసి నీ కొత్తిమీర పచ్చడి ఎక్కడ నేను తిన్నా, నీ చేత్తోనే ఆ టేస్ట్ కుదురుతుంది అంటారండి మా మామయ్య గారు. అర్థం కాదండి, నిజమే. నేను విన్నాను.
చట్నీ కావాలంటే దీంట్లో నంచుకో పర్లేదులే. నేను అంగా నగ్గుతాను. ఇడ్లీ పరంగా తిన్నా అయినా నేను నగలేకపోయాను. కానీ డబ్బులు లేవు. అవునా, పానీపూరి వీడియో చేశాం కదండి, ఆ వీడియోలో నేనే నెగ్గాను. అయితే మా వారు నాకు దగ్గర ఇచ్చారండి ఆ రోజు. దొరకదండి, అది పర్వాలేదు. వీడియోలో కనిపించిన సాఫ్ట్ ఏం కాదు. మా వారు నెగ్గేసారండి. నాకు ఏదైనా వీడియోకి సలహా ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మంచి మంచి కామెంట్స్ పెట్టండి, లైక్ కొట్టండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు డైలీ మీకు వీడియో వస్తుంది. చెప్పు. ఈ ఛానల్ ఇది వీడియో నడిపిస్తుంది నువ్వు, నేను ఏంటి ఓన్లీ తింటాకి వస్తున్నాను అంతే. ఎప్పుడన్నా 2000 వెయ్యి సంపాదించుకోవడం వస్తున్నాను పెట్టినప్పుడు నాకైతే బాగానే ఉంది. సరే అండి, ఇది అలాగే మా వారిని నేర్పించాను నేను. ఎందుకంటే మన పానీపూరి తిన్నప్పుడు డబ్బులు లేని వీడియోలోనేమో నాకు ఇచ్చేదంట, డబ్బులు ఉన్న వీడియో నేను నగ్గినండి. 2000 ఇచ్చారు కదా, ఫోన్లే ఈసారి కానీ నేను నెగ్గించాను అనమాట. ఏం ఉపయోగం లేదు. మీరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గట్టిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా గట్టిగా నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.